అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 7వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము పరిశుద్ధుల యొక్క ప్రార్థన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనమునందు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ ధూపాత్రలను పట్టుకొని ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలే. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థన గూర్చి చదువుచున్నాము. బైబిల్ గ్రంథమునందు పాపి యొక్క ప్రార్థనయు, పరిశుని యొక్క ప్రార్థనయు, సుంకరి యొక్క ప్రార్థనయు, దొంగ యొక్క ప్రార్థనయు, విధవరాళ్ళ యొక్క ప్రార్థనయు, నీతిమంతుని యొక్క ప్రార్థనయు చోటు చేసుకున్నప్పటికీ పరిశుద్ధుల యొక్క ప్రార్థన మాత్రమే ధూప ద్రవ్యముతో పోల్చబడి ఉండుటను చూచున్నాము. ధూప ద్రవ్యము ఎల్లప్పుడూ సుగంధ వాసనగాను సువాసనగాను పైకి లేచుచున్నది. ధూపద్రవ్యము కరిగి మరుగైపోయినను ఆ స్థలమంతయును దైవిక సువాసన చేత నింపబడుచున్నది. అలాగున ప్రార్థనయందు పోరాడుచున్న పరిశుద్ధులు తమ యొక్క ప్రాణమును మానమునందు వంపి ఇతరుల కొరకు గోజాడి విజ్ఞాపన చేయుచున్నారు. పరిశుద్ధుల యొక్క ఆసక్తి గల ప్రార్థనలన్నీయును ఇహ సంబంధమైన వాటిని వెతుకక నిత్యమైన వాటిని వెతుకుచున్నాయి. పరలోక సంబంధమైన ఆశీర్వాదములనే ఎదురు చూచున్నాయి. క్రీస్తుతో కూడా లోతైన సహవాసము కొరకు పరితపించి ఎదురు చూచుచున్నాయి. మాకు ప్రకాశవంతమైన మనోనేత్రములు కావలను కదా, అంతరంగ పురుషుని యందు శక్తితో బలపడవలను కదా అనుటయే పరిశుద్ధుల యొక్క ప్రార్థన యందు ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ధూప ద్రవ్యములకు సాదృశ్యముగా చెప్పబట్టు గల కారణము ఏమిటి? ధూపద్రవ్యము అనుట స్తుతియు స్తోత్రమునై ఉన్నది. వారు అత్యధికముగా తమ యొక్క ప్రార్థన యందు ప్రభువును స్తుతించి ఆరాధించెదరు. ఎల్లప్పుడూ ఘనతను మహిమను ప్రభువునికే చెల్లించుచూనే ఉందురు. స్తుతియు స్తోత్రమును ఒక గొప్ప సంతోషమును వారి యొక్క మనసులోనికి తీసుకుని వచ్చుచున్నది. దానియేలు యొక్క ప్రార్థనను గమనించి చూచినట్లయితే తన ప్రార్థనను స్తోత్రముతో ముగించుటను చూచెదరు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను చూడుడి. ఆయన యొక్క ప్రార్థనలు అత్యధికముగా తండ్రిని స్తోత్రించుచున్నట్లుగానే ఉండేను. లాజరు యొక్క సమాధి వద్ద నిలబడి కన్నీరు విడిచినప్పటికీ తండ్రి తట్టున కనులెత్తి ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని చెప్పి స్తుతించెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 మరియు 42 వచనములు. మన యొక్క ప్రార్థన యందు ప్రభువును మనము అధికముగా స్తోత్రించుట మనం ఎంతగా ప్రభువును ప్రేమించుచున్నాము అను సంగతిని బయలుపరచుచున్నది. అలాగున స్తోత్రించుట ఆయన నా కొరకు సమస్తమును చేసి ముగించువాడు అను విశ్వాసమును తీసుకుని వచ్చుచున్నది. అన్నిటికంటే పైగా మన ప్రభు యొక్క హృదయమును ఆనందింపజేయుచున్నది. కీర్తనాకారుడు తన యొక్క చివరి కీర్తన యందంతటను ప్రభువును స్తోత్రించి ఆనందించడం మనము చదువుచున్నాము కదా. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభువును స్తోత్రించుడి. నేటి ధ్యానమునకై నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 34వ కీర్తన 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 72 మరియు 73 అధ్యాయం, సాయంత్రం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 మొదలుకొని 15 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.